చచ్చిపోయి బతుకున్నాడు పాట రూపకంగా. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. సాంగ్ మాత్రం అదిరిపోయింది, సాంగ్ లిరిక్స్ మాత్రం అదిరిపోయినాయి. ఫస్ట్ బన్నీకి అభి అభి సారీ సన్నీ అభిరామ్ సన్నీ మూడు పేర్లు నేనా సూపర్ రాసిన. ఇది ఒకటే సాంగ్ కాదు, ఒక్క సాంగ్ రాసిన ఒక 4 లైన్ల సాంగ్ రాసిన లిరిక్ రైటరే. ఓకేనా, లిరిక్ రైటర్ అని చెప్పుకోవడానికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, చంపేసినావు ఆల్రెడీ లిరిక్స్ తోటి. ఆ లిరిక్స్కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన మన మిక్కీ మోహన్ మ్యూజిక్ తోటి చంపేసిండు. మొత్తానికి అయితే చంపేయడం అయితే ఉంది, ఇంట్లో చంపేయడం చాలా సమ్మగా ఉంది, కానీ వేయడానికి హాయిగా ఉంది. చాలా అద్భుతంగా మ్యూజిక్ చేసిండు. అండ్ యాక్టింగ్ మాత్రం పీక్స్లో ఉంది. ఈ యాక్టింగ్ని, ఈ సాంగ్ని, దీన్ని కరెక్ట్గా ప్రజెంట్గా చూపించిన విజువలైజేషన్ ఉంది కదా అరుణ్ కొలుగురి, అంటే అది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడో ప్రూవ్ అయిపోయింది. దీంతో ఇంకా చంపేసిండు. ఫస్ట్ నాకు కళలకి నీళ్ళు తిరిగినాయి ఈ సాంగ్ చూసిన తర్వాత. ఏది ఇంటికి చాలా విన్నా, చెప్పుడు మాటలు కాదు, సాంగ్స్ విన్నా. ఓకే, మొత్తానికి అయితే కంగ్రాచులేషన్స్. ఇదైతే సక్సెస్ ఖచ్చితంగా నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి, నా సపోర్ట్ 100% ఉంటుంది. ఫస్ట్ చేసిండు కదా ఈయనదేం చూడాలి, లేకపోతే సాంగ్ ఈయనదేం చూడాలి ఎవరో అనుకోకండి. ఫస్ట్ సాంగ్ వింటే ఆటోమేటిక్గా ఓకే. సాంగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, విజువల్ కూడా బాగుంది. సాంగ్ గురించి మీరు అందరు చూసారు, నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాట్స్ ఆఫ్ అందరికీ, హోల్ టీమ్ మొత్తం అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ. దీన్ని పక్కకు పెడితే అమ్మ నాన్న పవన్ కళ్యాణ్, అమ్మ నాన్న తర్వాత పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు. అసలు ఒరిజినల్ నేమ్ వచ్చేసి రంజిత్, అంతేనా? తెలిసి ఎవరికన్నా రంజిత్ అని తెలుసుకోవచ్చు, తెలియదు నాకు. ఓకే, 1 year బ్యాక్, అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు రంజిత్. 1 year బ్యాక్ ఇంటికి వచ్చి కూర్చొని, అంటే నన్ను ఎప్పుడు అభిమానిస్తూ ఉంటాడు, ఇంత ప్రేమేంద్ర బాబు అని నాకు అనిపించేది. ఇంటికి వచ్చి కూర్చొని ఒక 1 hour 2 hours కూర్చొని మాట్లాడి సాంగ్స్ అన్ని వినిపించి తన ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి హార్ట్కి టచ్ అయ్యాడు. అండ్ తను చూపించే ప్రేమ కోసమే నేను ఇక్కడ దాకా వచ్చిన. మీరందరూ కూడా తన ప్రేమ, తన మాటల వల్ల మీరు ఇంత దూరం వచ్చారు, మీరు అందరూ వచ్చారా నేను అనుకుంటాను. నేనైతే ప్రేమ కోసం వచ్చిన, తను చూపించిన ప్రేమతో వచ్చిన. అండ్ నా తమ్ముడు సక్సెస్ కావాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఖచ్చితంగా కొడతాడు, ఏదో ఒక రోజు కొడతాడంటే మిమ్మల్ని కాదు, సాంగ్లో సక్సెస్ కొడతాడు అని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఫస్ట్ నన్ను వాడుకున్నందుకు వందనం, నన్ను వాడుకున్నందుకు వందనం, నీ ప్రేమైన ప్రేమకి వందనం, నీ స్వార్థపు ప్రేమకు వందనం. లిరిక్స్ మాత్రం అదొక్కటే అందరికీ మైండ్లో పడిపోయినాయి. మిగతా సాంగ్ అంతా నాకు దాంట్లో యోచిస్తున్నా, చంపేసిన మన 4 సంవత్సరాల నుంచి సంసారం చేస్తాను. ఓకే అన్న, తప్పకుండా టైం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా చేస్తాం. నేను కూడా సినిమాలో ఉన్నా కాబట్టి ఆ సినిమా నుంచి బయటికి ఎప్పుడు రావాలి, ఎప్పుడు యూట్యూబ్లో మళ్ళీ సాంగ్స్ చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నా. నాకు కూడా కొంచెం ఛాన్స్లు, అవకాశాలు చాలామంది ఇవ్వాలి. ఓకేనా, థ్యాంక్ యూ. అది అంటే తమ్ముని ఖచ్చితంగా మనం ముందు తీసుకెళ్ళాలి, ఆదరించాలి. అండ్ నన్ను ఎట్లా సపోర్ట్ చేసిండో యూట్యూబ్లో నేను సగం మంది తెలిసి తెలియకపోవచ్చు, అంతే అట్లా పరిచయం చేసుకో. నా తమ్ముని ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి, సపోర్ట్ చేయాలి. నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ రంజిత్. నువ్వు ఇంకా ఇంకా మరెన్నో సాంగ్స్ చేసి సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మైక్ వచ్చేపు అయితే కొరికిస్తున్నా. థ్యాంక్ యూ. చంపేసిన ప్రోగ్రామ్కి పంచ కట్టుకుని మరి వచ్చిన టోనికి కన్నా కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. పెళ్ళన్నారు బ్రదర్, పెళ్లి పత్రిక ఇచ్చి పెళ్ళనుకొని వచ్చిన బాగుంది. మా తమ్ముని చంపేసి బతికిచ్చారు. ఓకే, చచ్చిపోయిన మనిషితో పాటను అయితే బతికిచ్చారు, లిరిక్స్తో బతికిచ్చారు, మ్యూజిక్తో బతికిచ్చారు, యాక్టింగ్తో బతికిచ్చారు. అండ్ దాని అన్నింటినీ మిక్స్ చేసిన మా విజువల్ తోటి మొత్తాన్ని బతికిచ్చిన మా కన్ను అరుణ్ కొలుగురి. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తూ ఉండవు ఇట్లనే మా తమ్మునికి. థ్యాంక్ యూ అండి, కొంచెం సపోర్ట్లు ఉంటుంది. శుభో, థ్యాంక్ యూ సో మచ్ అండి సోనికి గారు, టోనికి గారు.
అని నేను తాప కోసం ఇది నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను. ఒకసారి సోనీ కిక్ అంటారు, తర్వాత టోనీ కిక్ అంటారు, బట్ నేను మాత్రం కిక్ అని పిలుస్తాము. ఓకే యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మర్చిపోయినా నాగరాజన్న సాంగ్ ఎప్పుడన్నా జూలై 5th రిలీజ్ ఉంది. అండ్ ఎక్కడన్నా అన్న మాట్లాడు. థ్యాంక్ యూ అన్న. ఎవరన్నా ఒక్క చిన్న వీడియో చేయాలి నా కోసం. వెంకటేష్ అన్న ఎక్కడున్నారు? ఇది ఒక్కటి తీసుకుంటాను, ఏమనుకోవద్దు. పవన్ కళ్యాణ్ నీ ఫంక్షన్కి వచ్చి నేను ప్రమోట్ చేస్తాను అనుకోవద్దు. నా పాటన అట్లా తప్పుగా అనుకోకండి. ఒక్క చిన్న